వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన రాంబల్లి మండలం కృష్ణంపాలెం భూ నిర్వాసితులు. రాంబల్లి మండలంలో కృష్ణంపాలెంలో 18 సంవత్సరాల క్రితం భూములు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, భూమి కోల్పోయిన నిర్వాసితులు మాకు న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసులకు నిర్వాసితులు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఆ భూములు నిర్వాసితులు ఏ అంశాలు ఉన్నాయో దాన్ని ఎలా విభజించారు, వాటి వివరాలు తెలియజేయాలని ఆర్డీఓని కోరారు. మా అభిప్రాయం లేకుండా, మాకు ముందస్తుగా తెలియజేయకుండా మా ఖాతాల్లోకి జమ చేసిన మొత్తాన్ని మేము తిరిగి ఇవ్వడం జరుగుతుందని నిర్వాసితులు తెలిపారు. మా కుటుంబాలు అందరికీ ఒకే దగ్గర స్థలాలు ఇవ్వాలని కోరారు. వెంటనే మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆర్డీఓని నిర్వాసితులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కృష్ణంపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం భూ నిర్వాసితులు అండి. మేము మా ఫ్యామిలీ మొత్తానికి R&R సెటిల్మెంట్ కోసం ఒకే దగ్గర ఇస్తామని హౌసులు, సైట్లు, పిల్లల్ని, తండ్రుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఊరికి సర్దినట్టు సర్దేశారు. దానికి మళ్ళా మాకు ఈ లాటరీ సిస్టంలో వచ్చి 3 విలేజ్లు కలిపి ఒకేసారి మాకు లాటరీ తీయడం వల్ల ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్కరికి, ఒక మతం ఒకరి దగ్గరికి, ఒక మతం ఒకరి దగ్గరికి అలా కలిసిపోయి ఒకరి పక్కన ఒకరు అలా నిర్వాసితులు ఉన్నాము. ఒక్కొక్క ఊరికి ఒక స్కూల్ అంటూ, మా ఊరికంటూ స్కూల్ అంటూ, బడి అంటూ, ఒక శ్మశానం అంటూ, గుడి అంటూ, ఏమి కళ్యాణ మండపం అంటూ ఏమీ లేకుండా ఊరికొకరిని పంపించేశారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరికీ ఒకే దగ్గర, మా కుటుంబం మొత్తం ఒకే దగ్గరికి ఇచ్చేలాగా, భూ నిర్వాసితులంతా ఒక తాటి మీద ఉండేలాగా, ఒకే దగ్గర మాకు పిల్లల్ని, తండ్రుల్ని ఒకే దగ్గరికి ఇచ్చేలాగా, పక్కపక్కన ఉండేలాగా మాకు ఇవ్వాలని కోరుకుంటూ మేము ఆర్డీఓ గారిని మనం చేసుకుంటున్నాం. కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితులు అండి. మేము 2005లోని భూమి కోల్పోవడం జరిగింది. భూమి ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2025 సంవత్సరంలోని మాకు R&R సెటిల్మెంట్ చేస్తూ మాకు ఒక ఇంతకుముందు లేఅవుట్ అంటూ ప్రపోజల్ చేయడం అది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇంతకుముందు మేము చాలా అర్జీలు సమర్పించున్నాము ప్రతి ఆఫీస్లోని. అది అర్జీలు సమర్పించిన తర్వాత కూడా మాకు R&R ప్యాకేజీ అనేది 8,98,000 రూపాయలు అన్నది మాకు జమ చేయడం జరిగింది. ఎవరైతే మా నాన్నగారు వీళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ జమ చేయడం జరిగింది. ఈ జమ చేసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా యొక్క ఖాతాల్లో ఎందుకు జమ చేశారని చెప్పి ప్రశ్నించడానికి ఇక్కడికి మా గ్రామ నిర్వాసితులందరం కలిపి ఇక్కడికి వచ్చాము. ఈ విషయం మీద మేము అర్జీలు సమర్పించున్నాము. దీన్ని రివ్యూ చేయవలసిందిగా మేడంని రిక్వెస్ట్ చేశాము. అలాగే మాకు వీటితో పాటు కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. R&R ఏదైతే మాకు ఇచ్చారో, ఇచ్చిన ప్రదేశంలోని కొన్ని సమస్యలు అంటూ ఉన్న ఉద్దేశము, ఈ అమౌంట్ అన్నది మా అనుమతి లేకుండా మాకు ఎందుకు వేశారు అని ప్రశ్నించడం కోసం అన్నది మేము. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం గ్రామం భూమి నిర్వాసితులు 18 సంవత్సరాల నుంచి మాకు భూములు పోయి ఉన్నాము. మాకు పంచదారులు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు పంచదారులు ఇవ్వకుండా కంపెనీ వచ్చేసరికి దిప్పపాలెం అనేసి కుటుంబాలు విడదీసి, పిల్లల్ని తల్లిళ్ళని విడదీసి, ఎక్కడ పడితే అక్కడ గుడి, బడి, శ్మశాన వాటిక లేకుండా మాకు ఇస్తున్నారు. అలాగని అమౌంట్ కూడా మాకు తెలియజేయకుండా, మాకు సంతకాలు తీసుకోకుండా R&R ప్యాకేజీ కూడా వేయడం జరిగింది. దాన్ని మనం రిటర్న్ చేయమని కోరుతున్నాము. అలాగే మాకు సైట్లు పంచదారులు కావాలని అంటున్నాము. అదే మాకు అప్పుడు లోన్ 2003లోని పంచదారులు ఇస్తామని చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇవ్వాలని కోరుతున్నాం. ఇది లాటరీ ప్రకారంగా మేము మట్టికి వద్దని చెప్తున్నాము. జిల్లా రాంబెల్లి మండలం కృష్ణంపాలెం నిర్వాసితులు 18 సంవత్సరాల క్రితం అయిపోయింది. మాకు అప్పుడే ఇచ్చుంటే మాకు ఇన్ని తిప్పులు ఉండేవి కాదు. అప్పుడు మాదేదో మేము చేసుకునే వాళ్ళం. మాకంటే ముందు కొన్ని ఊర్లు తీశారు, వాళ్ళకి ఒక ఊరంటూ ఇచ్చారు, మాకు ఒక ఊరంటూ ఇవ్వలేదు. చెట్టుకొకల్ని పుట్టకొకల్ని పంపిస్తున్నారు. దానికి మేము ఎవరిమీ ఒప్పుకోలేదు. మేము మంచి చేస్తారు అంటేనే కంపెనీ మూర్తడానికి మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా మా అంత 20 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ఏమో సైట్లు లేవంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేకపోతే ఈ రోజు మేము ఏం చేస్తాం? అప్పుడు ఏంటంటే కుటుంబం మొత్తానికి ఒకరికే పెద్ద అతను కాబట్టి ఒకరికే చెక్కులు తీసుకున్నాం. ఇప్పుడున్న 3rd జనరేషన్కి ఇవ్వను అంటే అది అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే మాకు అందరికీ ఒకే దగ్గర కావాలి, ఒక ఊరు కావాలి మాకు. అటొకల్ని ఇటొకల్ని మిగిలిపోయిన సైట్లలో మమ్మల్ని దయచేసి పంపించొద్దు. ఇప్పుడు వేసిన ప్యాకేజీలు రిటర్న్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ప్యాకేజీలు వేయొద్దు.